హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనం కుబేరా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే హౌస్ఫుల్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఇప్పటివరకు ఎంతవరకు రావడం జరిగింది, అలాగే సితారే జమీన్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరైనా మన వాల్ పోస్టర్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా ముందుగా మనం అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి ఆడియన్స్ అంటే ఈ సినిమా మంచిగా అట్రాక్ట్ చేయడం జరిగింది. సో అందుకే ఈ సినిమాకి సంబంధించి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 వారాల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 201,82,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,29,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమా ఈ రోజు వరకు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 204,11,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 242,86,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 67,22,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు వరకు 310,08,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. బేసిక్ గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 225 కోట్లు, కానీ ఈ సినిమా ఇప్పటివరకు 300 కోట్లను వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా అక్షయ్ కుమార్ గారి కెరీర్ లో ఒక సూపర్ హిట్ సినిమాగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్ లోనే వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 19 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 152,24,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 20వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,63,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపు 1,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 155,12,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 184,58,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ నుంచి అంటే విదేశాల నుంచి ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా 56,13,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్ లో వచ్చిన సితారా జమీన్ పర్ మూవీ మొదటి 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 240,70,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. బేసిక్ గా ఈ సినిమా బడ్జెట్ కేవలం 80 కోట్ల రూపాయలే, కానీ ఈ సినిమా దాదాపు బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువగా వసూలు చేసింది. కాబట్టి ఈ సినిమా అమీర్ ఖాన్ గారి కెరియర్ లోనే ఒక బ్లాక్ బాస్టర్ సినిమాగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో నాగార్జున గారు, ధనుష్ గారు, అలాగే రష్మిక గారు ప్రధాన పాత్రలు నటించిన కుబేరా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది, సో సినిమాకి సంబంధించి ఇండివిజువల్ లాంగ్వేజ్ అంటే ప్రతి లాంగ్వేజ్ లో ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగిందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు దాదాపుగా 68,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 21,55,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే కర్ణాటక నుంచి 11,95,00,000, అలాగే కేరళ నుంచి 1,45,00,000, అలాగే నార్త్ ఇండియా అంటే హిందీ మార్కెట్ నుంచి 3,62,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా ఇప్పటి వరకు ఈ రోజు వరకు దాదాపుగా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 106,82,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి ఈ సినిమా అనేది 33,27,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో నాగార్జున గారు, ధనుష్ గారు నడిచిన కుబేరా మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు వరకు 140,09,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. బేసిక్ గా సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్ల రూపాయలు, కానీ ఈ సినిమా ఇప్పటి వరకు 140 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాబట్టి ధనుష్ గారి కెరియర్ లో ఈ సినిమా ఒక యావరేజ్ హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు వీడియో. రేపటి కలెక్షన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైనా మన వాల్ పోస్టర్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.